వెల్కమ్ టు సుధా హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం పుల్లగా కారంగా ఉండే ఎండుమిరపకాయలు టమాటాలు వేసి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టి నూనె బాగా వేడెక్కాక అందులో కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగాక అవి తీసివేసి ఆ బాండీలోనే కొద్దిగా టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా చింతపండు వేసి బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన టమాటా ముక్కల్లో కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంతే, పుల్లగా కారంగా ఉండే టమాటా ఎండుమిర్చి రోటి పచ్చడి రెడీ. ఇది ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, అన్నంలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.